అనేక మంత్రులు అధికార పార్టీ చెందినటువంటి నాయకులు ఏమో ఈ హైడ్రా పోదు, కానీ పేద ప్రజల దగ్గరకు వచ్చి మాత్రం ఇబ్బంది పెడుతున్న సంగతి చూసినాం. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి ఇక్కడ కళ్ళ కట్టడి కనబడతా ఉంది. ఏదైతే ఇక్కడ గాజు రామవరంలో కూల్ చేసినటువంటి పేదల ఇండ్లు ఏవైతున్నాయో వారి దగ్గర పోతే మళ్ళీ వాళ్ళు కరెంట్ కట్ చేసి కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కరెంట్ రిస్టోరేషన్ ఇబ్బంది పెట్టారు, వాళ్ళకైతే కట్టుకొనియారు. కానీ ఇదే ఒక బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మరి రేవంత్ రెడ్డి గారు సుమారు 11 ఎకరాల సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని మరి గాంధీ గారికి నజరానగా సుమారు 1100 కోట్ల ఆస్తిని వారికి ధారదత్తం చేయడానికి మరి వారు మాటిచ్చి తీసుకున్నారా పార్టీలకని ప్రశ్నిస్తా ఉన్నాం. వారికేమో కోట్లలో అంటే మీ కోట్లలో స్టేలున్నా స్టేటస్కోలున్నా కూల్చేస్తామన్నటువంటి అన్యాయం అక్రమం ఉంటే కూల్చేస్తామన్నటువంటి హైడ్రా ఈరోజు ఎందుకు ఈ యొక్క ఫెన్సింగ్ ని ఆపలేకపోయినది? వాళ్ళే కూల్చేసినటువంటి యొక్క హైడ్రా వచ్చేసి కూల్చేసినటువంటి యొక్క ఫెన్సింగ్ అందరినీ కూడా ఈ షీట్స్ అన్నింటినీ కూడా తీసేసిన 24 గంటల లోపలనే దౌర్జన్యంగా మళ్ళీ పెట్టుకుంటే హైడ్రా నిద్రపోతుందా అని చెప్పేసి ఈరోజు హైడ్రా అధికారులు ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా అన్యాయాలు అక్రమాలు ఈ యొక్క హైడ్రాను అడ్డుపెట్టుకుని దందాలు వ్యాపారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా వారి గుణపాఠం చెప్పడానికి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నెరవేరుస్తాం. అందుకే ఇవన్నీ కూడా సమాజానికి తెలవాలా, ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో, ఏ రకంగా హైడ్రాను వాడుకుంటున్నారో, ఏ రకంగా హైడ్రా ద్వారా వ్యాపారాలు చేసుకుంటారో, ఏ రకంగా హైడ్రా ద్వారా వసూలకు పాల్పడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మనవి చేసుకుంటూ మరి ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆర్కిపుడి గాంధీ యొక్క 11 ఎకరాల స్థలాన్ని కాపాడడానికి హైడ్రా మరి కొమ్ము కాస్తా ఉంది ఈ యొక్క శాసనసభ్యుడికి గాంధీ గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకు దీనిపైన చర్య తీసుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏమనంటే కోట్లు అని చెప్తారు, పేదలకేమో కోట్లు ఉన్నాయి, కానీ ఏదైతే అధికార పార్టీ చెందిన మాత్రం కోట్లు ఉంటాయా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి 11 ఎకరాల స్థలాన్ని ఇదే 307 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలం అని చెప్పి ఏ రకంగా పేదలు కూల్చేశారో, ఏ రకంగా అయితే ఏదో గొప్పలకు పోయి మేము గాజు రామవరంలో వెళ్ళి 15,000 కోట్ల రూపాయల 300 ఎకరాల స్థలాన్ని కాపాడినామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి హైడ్రా అసలు స్థలమంతా కూడా ఖాళీ ఉంది. ఇదంతా కూడా ఏదో 5 ఎకరాల 6 ఎకరాలు పేదలు ఉంటే ఆ ఇల్లు కూల్చేసి 15,000 కోట్ల స్థలాన్ని కాపాడినామని చెప్పేసి నిస్సిగ్గుగా ఈ యొక్క హైడ్రా ప్రకటించింది. ఏ రకంగా రాజకీయాలకు పాల్పడుతూ ఉంది, ఏ రకంగా అధికార పార్టీకి కొంగు కాస్తా ఉంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి హైడ్రా చేస్తున్నటువంటి అరాచకాల్ని తప్పకుండా నిలదీస్తాం, కోర్టులలో కూడా నిలదీస్తాం. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత నిర్వర్తించి వారిని మెడలోంచేసి పేదలకు న్యాయం వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భం మనవి చేసుకుంటూ, ముఖ్యంగా గాజు రామవరం 307 సర్వే నంబర్లో ఎవరైతే పేదలు నివసిస్తారో వారికి న్యాయం జరిగే విధంగా వారికి అండగా ఉంటాం. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆర్కేపుడి గాంధీకి ఒక న్యాయము, మా పేదలకు ఒక న్యాయం ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం.